మిత్రులకు నమస్కారం. మిత్రుల రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ నియామకాలు చేపట్టి ప్రభుత్వం నిరుద్యోగులతో అర్హత కలిగినటువంటి వారిని ఆయా శాఖల్లో వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొచ్చి అర్హత కలిగినటువంటి నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వం రెగ్యులర్ నియామకాలు చేపట్టాల్సినటువంటి స్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదట భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1995లో బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చినటువంటి విధానం కాంట్రాక్ట్ విధానం. దీని ఫలితంగా చదువుకున్న యువతకు భవిష్యత్తులో ఉద్యోగ భద్రత కానీ లేదా ప్రభుత్వం నోటిఫికేషన్ల ద్వారా నియమించినటువంటి ఉద్యోగులతో సమానంగా గౌరవం కానీ లేదా భవిష్యత్తులో వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైనటువంటి ప్రమోషనల్ ఛానల్ లేదా ప్రతి 5 సంవత్సరాలకు పిఆర్సి ఇతరత్ర అలవెన్సులు ఏవైతే నిబంధనలు ప్రభుత్వ రెగ్యులర్ నియామకాల ద్వారా ఉన్న ఉద్యోగస్తులకి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి చాలా 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 వ్యత్యాసం. ఇది ఒక విధంగా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల శారీరక శ్రమను వారి మానసిక స్థితిని దెబ్బతీసేటువంటి కుట్ర. ఎందుకంటే ఒకే ఉద్యోగం ఒకే అర్హత కలిగినటువంటి వారు ఒకవైపు అత్యంత భద్రతగా నేను ఈ ఉద్యోగంలో చివరి వరకు కొనసాగుతా, నాకు ఏమైనా జరిగినా నా ఉద్యోగం నుంచి ప్రభుత్వం అందించాల్సినటువంటి అనేక బెనిఫిట్స్తో కాబట్టి తిరిగి నా కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ప్రభుత్వం రెగ్యులర్గా నియమించే ఉద్యోగులకు ఉంది. కానీ ఈరోజు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి వారు దాదాపు అనేక శాఖల్లో గత 2 సంవత్సరాల నుంచి పదవీ విరమణ కూడా చేస్తూ ఉన్నారు. వారిని చూస్తే నిజంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కాంట్రాక్ట్ విధానం వల్ల వారి జీవితాలు ఎదుగు బదుగు లేని, నిరంతరం భద్రత లేని, భద్రత కోసం తప్పించి ఒక తృప్తి అనేది లేని జీవితాన్ని గడిపి అసంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నటువంటి వారి కళ్ళల్లో బాధను చూస్తే, అదే రెగ్యులర్ ఉద్యోగాలు చేస్తూ పదవీ విరమణ పొందినటువంటి వారు చేస్తున్నటువంటి పదవీ విరమణ కార్యక్రమ సభలను చూస్తే ఎంత ఆనందంగా వారు పదవి నుంచి విరమణ పొందడానికి సంతోషంగా ఉన్నారో చూస్తే ఇక్కడే అర్థమవుతుంది. అంటే ఒకే పనికి ఒకే అర్హత కలిగినటువంటి వారును ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా డివిజన్ తీసుకొచ్చి చదువుకున్న యువతకు గౌరవం దక్కకుండా, భద్రత లేకోకుండా, మానసికమైనటువంటి ఒత్తిడికి జీవితాంతం లోనయ్యే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్రంలో ఏ శాఖల్లో కాంట్రాక్ట్ విధానం అమలవుతున్నా వారిని వెంటనే ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్ యాక్ట్ తీసుకొచ్చి జీవో నెంబర్ 114 ప్రకారం ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించేటువంటి ప్రక్రియను అన్ని శాఖలకు అమలు చేయాలని, ముఖ్యంగా ఈరోజు సర్వశిక్ష అభియాన్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోనూ విద్యా అవకాశాలను మెరుగ్గా పెంపొందించడానికి, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి, వచ్చే టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి వివిధ రకాల ట్రైనింగ్ కార్యక్రమాలని రూపొందించి విద్యను అప్డేట్ చేయడానికి, పిల్లలకు నూతనంగా వస్తున్నటువంటి మార్పుల్ని అందించేటువంటి ప్రక్రియకు ఘనమైనటువంటి పునాది సర్వశిక్ష అభియాన్. ఆ సర్వశిక్ష అభియాన్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విధాలుగా అంటే వారు కూడా అర్హత కలిగారు, టెట్ పాస్ అయ్యారు, కొద్దిమంది ఎంఎస్సి బీఈడీలు, ఎంఏ బీఈడీలు, బిఏ బీఈడీలు, టెట్, డెడ్, డిఎడ్ ఇలా అన్ని విధాల ఒక డిఎస్సికి ప్రభుత్వం
ఏ విధమైనటువంటి అర్హతలు నిర్ణయించిందో ఆ అర్హతలన్నీ ఉండి కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ విధానానికి కూడా నోటిఫై చేసినటువంటి ఉద్యోగాల్లో నియామకాలు పొందినటువంటి వారి పరిస్థితి దాదాపు 25,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ మరికొద్ది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా అక్కడ కూడా ఉన్నారు. కానీ వారు ప్రభుత్వ ఉపాధ్యాయునికి ఉండే అన్ని అర్హతలు ఉన్న వేతనంలో వ్యత్యాసం, భద్రతలో అసలే భద్రత లేదు. చివరికి ఏదైనా జబ్బొచ్చో లేదా ఈ మధ్యకాలంలో అకాల మరణాలు చూస్తూ ఉన్నాం. మొన్ననే అనంతపూర్ జిల్లాలో ఒక మహిళా ఉపాధ్యాయుని కంప్యూటర్ ట్రైనర్గా పనిచేస్తున్నటువంటి తరగతి గదిలోనే కుప్పకూలినటువంటి సంఘటన నాకు చాలా 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 బాధ కలిగింది. అంటే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నేను కూడా పనిచేసి తోటి ఉపాధ్యాయులకు, అర్హత కలిగిన నిరుద్యోగులకు ఈ విధమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్న ఈ పాలక వర్గాన్ని ప్రశ్నించేటువంటి గొంతులే లేవా అని ఒక బాధతో ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల క్రమబద్ధీకరణ, అంటే రెగ్యులర్ ఉద్యోగులుగా చేయడానికి ప్రభుత్వం ఏదైతే నిబంధనలు సడలింపులు చేస్తూ ఉందో వాటన్నిటినీ పక్కకు పెట్టి మీరు ఏదైతే ప్రారంభంలో కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చినటువంటి ఆ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగిని రెగ్యులర్ చేయాలని, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ మరణించినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగికి ఏ విధమైనటువంటి సదుపాయాలు బెనిఫిట్స్ ఇస్తారో అవన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేటువంటి ప్రతి మరణించినటువంటి కుటుంబానికి అందజేసి ఆ కుటుంబంలో అర్హత కలిగినటువంటి వారికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వశిక్ష అభియాన్లోనే 25,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వివిధ శాఖల్లో దాదాపు 2 లక్షలకు పైబడి ఈ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి వారికి అర్హతతో మీరు తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి భద్రతను, గౌరవాన్ని, ప్రభుత్వ ఉద్యోగులు మేము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇలా రకరకాల పేర్లు కాకుండా ఐఆమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అనేటువంటి ఫీల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఈ కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టారో ఆయనే ఈ కాంట్రాక్ట్ విధానాన్ని స్వస్తి పలికి నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే విధంగా, గౌరవం దక్కే విధంగా అందరినీ రెగ్యులరైజ్ చేసి వారిని ఆదుకోవాలని మరొకసారి ఈ మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి ప్రభుత్వం ఉద్యోగం నా హక్కు అనే విధంగా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఉద్యమంలో భాగస్వాములు కావాలని, రాష్ట్రంలో ఏ కాంట్రాక్ట్ ఉద్యోగికి అన్యాయం జరిగినా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వారికి అండగా నిలబడతాదని ఈ విధంగా తెలియజేస్తూ డాక్టర్ పోతుల నాగరాజు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పడుతున్నటువంటి బాధను అర్థం చేసుకొని ప్రభుత్వానికి ఈ డిమాండ్, ఈ ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారి వైపు న్యాయ పోరాటానికి లేదా వారు నిర్వహిస్తున్నటువంటి ఎలాంటి ఆందోళన కార్యక్రమానికైనా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి షరతులు లేకుండా మద్దతు ఇచ్చి వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు అండగా నిలబడతాదని మరొకసారి ఆ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ భరోసా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.